ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాల్లోని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ స్వేదపత్రాన్ని, ఈ 10 ఏళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది. కాబట్టే దీన్ని స్వేదపత్రం అన్నాం. పారాసిటమాల్ వేసుకోండి, మీ అయ్యా పారాసిటమాల్ వేసుకోన్నాడు, మాస్కులు లేకుండా ఫ్లెక్సులు లేకుండా తిరుగుతున్నాడు, పేరే పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని చెప్పన్నారు. భారత్ బయోటెక్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అక్కడ వ్యాక్సిన్ తయారు చేశారు, గది కూడా తెలియదు, మీ అయ్యకు సోయి లేదు, నరేంద్ర మోడీ గారు వచ్చే సంగతి తెలియదు. దాదాపు 80 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం కూడా వాళ్ళే ఇచ్చినట్టు ఇలా ఆ స్వేదపత్రం విడుదల చేస్తే నవ్వుకుంటున్నారు, మేధావి వర్గం అంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇవాళ ఏడమైంది నీ సృష్టి, ఏడమైంది ప్రజలు తిరస్కరించారు మరి మీ ప్రభుత్వాన్ని. జీతాలు ఎందుకే లేదు, ఇవాళ ఇంత అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకుంది ఇవాళ?